మేడ్చల్ జిల్లా మేర్పేట్ హెచ్బీ కాలనీ పరిధిలోని 4వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందిరానగర్ చౌరస్తాలో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద సీఎం జన్మదినాన్ని పురస్కరించుకొని కేకును కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలిపాక అంజయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పలు ప్రజా సంక్షేమ పథకాలు ఫలాలు ప్రజలకు అందే విధంగా పనిచేస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ మళ్లీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని తెలియజేశారు. రాష్ట్ర ఖజానాకు కాజేసిన బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి బుద్ధి చెబుతామని అన్నారు. అదేవిధంగా రాబో స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ముఖ్యమంత్రి నుండి నిధులు మంజూరు చేయించుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉదయకరణ్, సీనియర్ నాయకులు ఇంజ మల్లేష్, అనిల్ గుప్తా, సురేష్ గౌడ్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు జెమిని, డివిజన్ మహిళా అధ్యక్షురాలు బి సునీత, ఎస్టీసీఎల్ అధ్యక్షులు కృష్ణానాయక్, శిరీష, జ్యోతి, శిరీష తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు నిర్మలా రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో వెళ్ళిపోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మన తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయనకు చేదోడు వాదోడుగా అందరం కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, అందులో ఎలక్షన్ అప్పుడు ఏదైతే 6 పథకాలు అమలు చేస్తానని చెప్పాడో ఆ 6 పథకాలు కూడా దాదాపుగా అన్నీ కూడా పూర్తి అయ్యాయి. దాంట్లో ఇంకా ఏమైనా పథకాలు ఉన్నాయి కొన్ని, అవి కూడా చేయడానికి సీఎం గారు రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా రాష్ట్రాన్ని వెనుకకి నెట్టేసి వెళ్ళిపోయి ఉన్న పరిస్థితుల్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీఎం, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం గారు ఈ యొక్క